హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేకే ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియోలో సర్వేర్ల గురించి మాట్లాడుకుందాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్, అలాగే డిప్లొమా, ఐటీఐలో సివిల్ డ్రాఫ్ట్మెన్ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్ తదితర వాళ్ళందరికీ కూడా ఇంటర్ ఎంపీసీలో 60% మార్కులతో వచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్, సర్వేర్కి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. చాలామంది సర్వేర్ని రిక్రూట్ చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్య కారణం ఏంటంటే గతంలో మనకు ధరణి ఉంటే, ధరణి నుండి ఇప్పుడు భూభారతి తీసుకొద్దామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ పైలట్ పథకం కింద కొన్ని మండలాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లో ఉన్న అనేక సమస్యలను, పాస్బుక్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ భూభారతి తీసుకొస్తున్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అయితే దీనికి గాను 5,500 మంది సర్వేర్లు కావాల్సి వస్తుందని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మీ సేవ ద్వారా 5,000 రూపాయలు ఫీజు కట్టి మన బీసీస్ అయితే, అలాగే 10,000 రూపీస్ ఓసీస్కి, 2,500 ఎస్సీ ఎస్టీ తదితర వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుసుముని నిర్ణయించి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. దీనికి సుమారు 10,000 అప్లికేషన్స్ వచ్చినాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది వాళ్ళు జిల్లాల్లో ఇస్తారని ముందుగా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఇస్తామని కూడా చెప్తున్నారు. దీనిపైన ఇంకా స్పష్టత రాలేదు. వీళ్ళకు 50 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సర్వేకి సంబంధించి. ఎగ్జామ్లో వీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ 1 to 2 months మండల్ సర్వేయర్ దగ్గర మళ్ళీ వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి వస్తుంది. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాలీం సంబంధించిన సర్వే డిపార్ట్మెంట్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ లైసెన్స్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సర్వే వర్క్స్ ఉంటే వీళ్ళనే చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత నేరుగా క్లయింట్ నుండి అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫ్రీలాన్స్ సర్వే అన్నట్టు, పని వచ్చినప్పుడు చేసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి. లైక్ మీ సేవ లాగా అన్నట్టు. మీ సేవ అయితే ఎలాగైతే ప్రభుత్వము నిర్ణయం చేసుకొని పెట్టిందో, ఇది కూడా సేమ్ దాని విధంగానే సర్వే. క్లయింట్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు, పలానా సమస్య ఉందని మీరు వెళ్ళాలి, సర్వే చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి. సంబంధించిన అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం చేస్తుంది. అంటే 1 ఎకరానికి ఇంత తీసుకోవాలి, 2 ఎకరాలకు ఇంత అని ఆ రుసుమును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఇష్యూ అనేది చేయడం జరుగుతున్నది. దీన్ని బట్టి సర్వేకి సంబంధించిన అన్నీ కూడా చేసుకోవడం జరుగుతున్నది. అలాగే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ ఎగ్జామే కండక్ట్ చేస్తుందని కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ సర్వేకి సంబంధించిన ఈ ప్రాసెస్లో 50 రోజులలో 100%, 50కి 50 రోజులు తప్పకుండా పోవాల్సిందే. 100కి 98% అటెండెన్స్ మెయింటైన్ చేస్తేనే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అని కూడా తెలియజేయడం జరిగింది. ఈ పాయింట్ని కూడా ఎవరైతే సర్వే కోసం అప్లై చేస్తారో వాళ్ళు గమనం ఉంచుకోవాలి. ఇన్ కేస్ మీరు 100కి 98% అటెండెన్స్ మెయింటైన్ చేయకుంటే మీరు ఎగ్జామ్ రాయడానికి అనర్హులుగా భావించి మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి వీలు లేకుండా చేస్తుందని కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఇంకొకటి, ఇంకా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ కూడా కండక్ట్ చేస్తారంట. సప్లీలో కూడా మీరు పాస్ అయ్యి ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవచ్చు. తెలిసిన సమాచారం ఏంటంటే ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణులు కూడా కొంత ఈజీ కాదు అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మంచిగా ప్రిపేర్ కాండి, నేర్చుకోండి. సర్వేకి సంబంధించి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఉపయోగం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎలాంటి పనులు ప్రభుత్వ వీళ్ళతో చేయించుకునే అవకాశం ఉందంటే, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఓన్లీ పాస్బుక్, ఎన్ని గుంటలు అని మాత్రం ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఏ విధంగా జనరల్ మనం ఓపెన్ ప్లాట్లకి, వెంచర్లో ఉన్న ప్లాట్లకి డ్రాయింగ్ చేస్తామో డైమెన్షన్ చేసి, ఇప్పుడు అగ్రికల్చర్ పొలాన్ని కూడా కొలిచి ఒక పటం అనేది ఇవ్వాలి అని కూడా భావిస్తున్నది. ఈ పటం ఇచ్చిన తర్వాత అప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది అని కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఇది దీనికి సంబంధించి. ఇంక సర్వేకి సంబంధించి ఇంక ఎలాంటి డౌట్లు ఉన్నా తెలియజేయండి. అయితే ముందుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 282 గవర్నమెంట్ సర్వేలని 1000కి పెంచుతామని కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో క్లారిటీ రాని విషయాలు ఏంటంటే, ట్రైనింగ్ ఒకటి జిల్లా కేంద్రంలోనా లేకపోతే హైదరాబాద్లో అని ముందేమో జిల్లా కేంద్రంలో అన్నారు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన పేపర్లో హైదరాబాద్లోనే ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది. దాని తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మండల్ సర్వేయర్ దగ్గర మళ్ళీ 1 నెల 2 నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి సంబంధించిన సర్వే డిపార్ట్మెంట్లో మీరు సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి
అందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే లైసెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ జారీ చేసిన లైసెన్స్తో వీళ్ళు వర్క్ చేసుకొని ఫ్రీలాన్స్గా సుమారు 25 నుంచి 30 వేలు సంపాదించుకోవచ్చు అని కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకేదైనా గృహ నిర్మాణం మరి వాస్తుపరమైన సివిల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని మేము చదివి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.